శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, పుణ్య ఆత్మను, ప్రకాశ స్వరూపాన్ని, సుఖ స్వరూపాన్ని, సత్యమైన ఆత్మను, చైతన్య స్వరూపాన్ని. నేను ఆత్మ సదా పరమాత్మ ఛత్ర ఛాయలో ఉంటాను. నేను ఆత్మ నిత్యం పరమాత్మ స్మృతిలో ఉంటాను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళీ डेट 31/1/2025. बाबा का हेडिंग, मीठे बच्चे, पुण्य आत्मा बनना है तो अपना पोता मेल देखो, कोई पाप तो नहीं होता, सच का खाता जमा है. మరి ఈరోజు పరమాత్మ పుణ్య ఆత్మగా అవ్వాలి అంటే మనకిచ్చిన సొల్యూషన్ ఏంటి? చెక్ చేసుకోండి, లెక్కాచారం చెక్ చేసుకోండి. బిజినెస్ మ్యాన్ ప్రతిరోజు లెక్కలు రాస్తారు, ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ వచ్చింది అని. సో మనం కూడా మన ఎవ్రీ డే ఖాతా చెక్ చేసుకోవాలి. నేను ఏ పాపం చేయలేదు కదా, సత్యమైన ఖాతాను జమ చేసుకున్నానా, అనగా పుణ్యాన్ని జమ చేసుకున్నానా, పాపమైతే చేయలేదు కదా. ప్రశ్న, सबसे बड़ा पाप कौन सा है? उत्तर, किसी पर भी बुरी दृष्टि रखना यह सबसे बड़ा पाप है. तुम पुण्य आत्मा बनने वाले बच्चे किसी पर भी बुरी दृष्टि नहीं रख सकते. जांच करनी, हम कहाँ तक योग में रहते कोई पाप तो नहीं करते. ऊंच पद पाना है तो खबरदारी रखो, जरा भी कुदृष्टि ना हो. बाबा की जो श्रीमत देता उस पर पूरा चलते रहो. సో ఈరోజు పరమాత్మ మన దృష్టి మీద అటెన్షన్ పెట్టారు. దృష్టి అంటే నేను వేరే వాళ్ళని ఏ ఉద్దేశంతో ఏ దృష్టితో చూస్తున్నాను. బాబా ఏం చెప్తున్నారు? ఎవరిపైన కూడా చెడు దృష్టిని పెట్టకండి, ఇది చాలా పెద్ద పాపం. పుణ్య ఆత్మగా అవ్వాలి అంటే చెడు దృష్టి, దాని నెగిటివ్ దృష్టి అనొచ్చు, వికారి దృష్టి అనొచ్చు. పుణ్య ఆత్మగా అవ్వాలంటే ఇలాంటి దృష్టి ఉండకూడదు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, నేను ఎంతవరకు యోగంలో ఉంటున్నాను, నేను ఎలాంటి పాపం చేయటం లేదు కదా, నేను జాగ్రత్తగా నడుస్తున్నానా, అటెన్షన్తో నడుస్తున్నానా, నేను భగవంతుడి శ్రీమతం పైన పూర్తిగా నడుస్తున్నానా. చాలా ఇంపార్టెంట్. నా దృష్టి ఎలా ఉంది? చెడు దృష్టి లేదు కదా, భగవంతుడి శ్రీమతం పైన నడుస్తున్నానా. ఖబర్దారి, జాగ్రత్త అని భగవంతుడు చెప్తున్నారు. ఈరోజు చెక్ చేసుకుందాం. ఈరోజు నేను ఎవరినైనా చెడు దృష్టితో, నెగిటివ్ దృష్టితో, వికారి దృష్టితో చూడలేదు కదా. మన మీద మనం అటెన్షన్ పెట్టుకోవాలి.
అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకి చెప్తున్నారు, పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను నా ఈ జీవితంలో ఎలాంటి పాపం చేశాను, ఎలాంటి పుణ్యం చేశాను, అది స్వయానికి తెలుస్తుంది కదా. ప్రతిరోజు మన లెక్కాచారాన్ని చెక్ చేసుకోవాలి. నేను ఎన్ని పాపాలు చేశాను, ఎంత పుణ్యం చేశాను, నన్ను ఎవరిని హర్ట్ చేయలేదు కదా. ప్రతి మనిషి తన లైఫ్ ని తను అర్థం చేసుకోగలడు. నేను నా ఈ లైఫ్ లో ఏమేం చేశాను, ఎంత పాపం చేశాను, ఎంత దాన పుణ్యాలు చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, మనుషులు పిలిగ్రిమేజెస్ కి వెళ్ళేటప్పుడు ఎంతో పాపమే చేయాలి, సారీ, ఏ పాపం చేయకూడదు, ఎంతో పుణ్యం చేయాలనుకుంటారు. అట్ ద సేమ్ టైం ఏదైనా పాపం చేస్తే భగవంతుడా నన్ను క్షమించు క్షమించు అని అంటారు. కానీ ఇప్పుడు మీరు పుణ్య ఆత్మగా అవ్వాలి అంటే, ఒక ప్యూర్ సోల్గా అవ్వాలి అంటే ఎలాంటి పాపం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, పాపాలు అనగా చాలా రకాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, ఎవరినైనా చెడు దృష్టి, ఎవరిపైనైనా చెడు దృష్టి వెళ్తే అది కూడా పాపమే. చెడు దృష్టి అనేది వికారాలకి సంబంధించినది ఉంటుంది. ఎవరిపైన చెడు దృష్టి వెళ్ళడం చాలా బ్యాడ్ హ్యాబిట్. వికారి దృష్టి వెళ్ళకూడదు ఎవరిపైన కూడా. పిల్లలైన మీరు భగవంతుని గుర్తించారు. ప్రపంచంలో మనుషులు బాబాని చూసినప్పుడు బాబ్ దాదా అని గుర్తుపడతారు. కానీ స్వయం పరం పిత పరమాత్మ, జ్ఞాన్కా సాగర్, జ్ఞాన సాగరుడు మనకి జ్ఞాన రత్నాలు ఇచ్చి మనల్ని ఎంతో విలువైన వజ్రాలుగా తయారు చేస్తున్నారు. ఉన్నతమైన పదవిని మనకి ఇప్పిస్తున్నారు. సో నేను ఆత్మ ఎవరిపైన చెడు దృష్టిని ఉంచకుండా నా లైఫ్ ని చాలా జాగ్రత్తగా నడిపించాలి. ఎట్ ద సేమ్ టైం నాకు పరమాత్మ నుంచి వచ్చిన జ్ఞాన రత్నాలను ఇతరులకి దానం ఇవ్వగలగాలి. ఇతరులకి పరమాత్మ వారసత్వాన్ని ఇవ్వగలగాలి. మన కోసం పరమాత్మ ఆది సనాతన్ దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మిగిలిన అన్ని ధర్మాల వినాశనం, ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. మరి ఈ రోజు అవస్థ చూడండి ఎలా ఉందో. రోజు మీ లెక్కాచారాన్ని చెక్ చేసుకోవాలి. ఎప్పుడు చెక్ చేసుకోవాలి? రోజు రాత్రి వేళ పడుకునే ముందు తమ డే అంతా చెక్ చేసుకోండి. నేను ఎంతమందిని హర్ట్ చేశాను, ఎంత పుణ్యం చేశాను, ఎంతమందికి బాబా సందేశాన్ని ఇచ్చాను. ఈ విధంగా మిమ్మల్ని మీరు మీ లెక్కపత్రాన్ని చెక్ చేసుకోండి. అప్పుడు మీకు మీ పైన భయం కూడా ఉంటుంది. అయ్యో, నేను ఇవాళ ఎంత పెద్ద పాపం చేసేసాననే భయం. జన్మ జన్మాంతరాల పాపాన్ని సమాప్తం చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నేనెవ్వరికి దుఃఖం ఇవ్వకూడదు. నేనెవరిని? సుఖదాత అయిన పరమాత్మ పిల్లవాడిని కనుక అందరికీ సుఖాన్నే ఇవ్వాలి. ఎవ్వరిని కూడా చెడు దృష్టితో, కుదృష్టితో నేను చూడకూడదు. బికాస్ దృష్టిసే సృష్టి బంతా అంటారు. మన దృష్టితోనే మనం చూసుకునే ప్రపంచం తయారవుతుంది అంటారు. సో దృష్టి పైన చాలా చాలా ఫోకస్ పెట్టాలి. ధారణ, అగర్ వినాశీ ధన్ है तो उसको सफल करने के लिए अलौकिक सेवा में लगाना, अविनाशी धन का दान जरूर करना, अपना पोता मेल में देखना है हमारी अवस्था कैसी है, सारे दिन में कोई खराब काम तो नहीं होता, एक दो को दुख तो नहीं देता, किसी पर कुदृष्टि तो नहीं जाती. ఎగ్జాంపుల్, మన దగ్గర మనీ ఉన్నాయంటే ఆ మనీ ఏంటి? వినాశి. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. సో ఆ ధనాన్ని ఈ స్పిరిచువల్ సర్వీస్ లో పెట్టండి.
బికాస్ అది ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు. అట్లీస్ట్ దాన్ని మనం సఫలం అన్నా చేసుకోవాలి. అవినాశి ధనం అనగా స్పిరిచువల్. సో స్పిరిచువాలిటీ ఇస్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని అంటారు కదా, నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ని అందరికీ దానం చేయాలి. మనకు తెలిసిన ఈ నాలెడ్జ్ ఇతరులకి చెప్పాలి. మన లెక్కాచారాన్ని చూసుకోవాలి. ఈ రోజు నా డే ఎలా గడిచింది, మొత్తం రోజంతా నేను ఎలాంటి చెడు పని, నెగిటివ్ థాట్ జనరేట్ చేయలేదు కదా, రోజంతా నేను ఎవ్వరికి దుఃఖం ఇవ్వలేదు కదా, రోజంతా నేను ఎవ్వరిని చెడు దృష్టితో చూడలేదు కదా అనేది చెక్ చేసుకోవాలి. वरदान, डबल लाइट बन सर्व समस्याओं को हाई जंप दे पार करने वाला तीव्र पुरुषार्थी भव. సదా నేనొక వాల్యుబుల్ సోల్, అమూల్యమైన రత్నం అని భావించి నేను భగవంతుడి హృదయంలో అనే బాక్స్లో సేఫ్గా ఉన్నాను. సదా బాబా స్మృతిలో ఇమిడిపోయి ఉన్నాను. సో అలాంటప్పుడు మన అన్ని భారాలు సమాప్తం అయిపోతాయి. సబ్ భోజా సమాప్త హో జాయేగా यदि हम सदा समझते या तो मैं भगवान की हृदय की डब्बे में समाया हुआ हूं. यह सहज योगम డబల్ లైట్ గా అయ్యి పురుషార్థం చేసినట్టయితే ఏ ప్రాబ్లం నన్న ఈజీగా హై జంప్ చేయగలరు. మన ప్రాబ్లమ్స్ అసలు ప్రాబ్లమ్స్ గా కూడా అనిపించవు. ఒక్క క్షణంలో ఏక్ సెకండ్ మీ ఆ సమస్యలను నేను ఈజీగా క్రాస్ చేయగలను. ఇదంతా ఎప్పుడు పాసిబుల్? ఐ యామ్ అ వాల్యుబుల్ సోల్, ఐ యామ్ సేఫ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ సుప్రీం ఫాదర్, I always remember my father and merge in his remembrance. ఈ 3 పాయింట్స్ కనుక గుర్తుంటే ఎలాంటి ప్రాబ్లం కూడా నాకు అసలు ప్రాబ్లంగా అనిపించదు. స్లోగన్, सहज योग की शक्ति असंभव को भी संभव बना देती है, यही సేఫ్టీ की किला है. సహజ యోగం అనే శక్తి అసంభవాన్ని కూడా సంభవం చేయిస్తుంది. ఇదే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అన్నా చాలా సేఫ్గా ఉండడానికి సాధనం. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. 3 పాయింట్స్. నేను పరమాత్మ హార్ట్లో సేఫ్గా ఉన్నాను. నేను పరమాత్మ రిమెంబరెన్స్ లో ఇమర్జ్ అయిపోయాను. నేను డబల్ లైట్ వాల్యుబుల్ సోల్. 2 లైట్నెస్. ఒకట ఐ ద సోల్ అండ్ ద పాయింట్ ఆఫ్ లైట్, ఇదొక లైట్నెస్. సెకండ్ లైట్నెస్, నాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా సుప్రీం ఫాదర్ ఉన్నారు నా చేత పని చేయించడానికనే ఈ లైట్నెస్ కనుక పెట్టుకుంటే ఏ ప్రాబ్లం నన్నా చాలా ఈజీగా క్రాస్ చేయగలం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, ప్రకాశ స్వరూపాన్ని. పరమాత్మ ప్రకాశంలో ఇమిడిపోయిన వారిని పరమాత్మ స్మృతి ఉన్నతంగా చేస్తుంది, శక్తివంతంగా చేస్తుంది, నిర్భయంగా చేస్తుంది. సదా నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేసుకొని నా ఈ బుద్ధిని శక్తివంతంగా చేస్తాను, ఉన్నతంగా చేస్తాను, సత్యంగా చేస్తాను. నేను నిర్వికారి ఆత్మను. నేను శీతలత స్వరూపాన్ని. నేను
సత్యమైన ఆత్మను, నేను నిస్వార్థ స్వరూపాన్ని. బాబా, నన్ను తీవ్ర పురుషార్థిగా మీరు తయారు చేస్తున్నారే. సదా నా ఈ జీవితపు విలువను తెలుసుకుంటాను. I, the soul, a valuable being, am safe in the heart of the Supreme Father. Am the one chosen by the Almighty. I experience my soul's lightness all the time. The lightness within me makes me to fly all the time. Whatever the responsibilities I tackle, I handle them in a light stage where I can easily cross every problem in my life. Because I'm the special soul in the heart of the Supreme Father. I have the power to face and a power to tolerate. Hey Father, thank you so much for showing me the path of the highest inheritance. I be a double light soul and make my life easy and light all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited light from the Supreme Father. Spread such light to every part of this body and be a light, valuable being. Om Shanti.